సేమ్ మ్యాటర్ అది వెనక ఆధార్ కార్డు కూడా పెట్టారు చేసి మళ్ళీ కూర్చు సార్ సమయం పర్టికులర్గా సెక్రటరీ పోయి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అమ్మాయి ఎట్టబడింది ఎవరమ్మ ముందుగా గవర్నమెంట్ స్థలాలు అందరినీ లేపేస్తే నేను లాస్ అని చెప్తున్నాను సార్. కానీ అతను నా ఒక్కదాని మీదే వస్తున్నాడు సార్. నేను వికలాంగుల మీదకే వస్తున్నాడు సార్. అతను ఎవరి మీదకి రావట్లేదు. కానీ అతను ఎందుకు చేస్తున్నాడేమో తెలియట్లేదు సార్. పార్టీ తరపున ఈరోజు ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి జనతా వార్తల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ గారు, జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం చేసే జనతా వార్తల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎంఐని తీసుకొని పోయి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చాము. ఇదే విధంగా అంతకుముందు కూడా ఒక అధికారి పర్టికులర్గా మనం పేరు ఎందుకు పదే చేస్తున్నారు. ఆయన లోకల్గా కొన్ని ఆయన ఏమి ఆయన మనసులో ఉందో నాకు అర్థం కాలేదు. ఎంఆర్ఓ గారు ఆమె మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మేము ఇంకా ఈ విధంగా అంతకుముందు ఇప్పుడు అదే విధంగా ఆమెని వదిలేసేటప్పుడు ఇంకొకరు అదే తప్పు చేస్తున్నారు అధికారి. ఖచ్చితంగా వాళ్ళు ఒకరు తప్పు చేసినప్పుడు వాళ్ళని కనీసం పిలిచి దండించినా ఇంకొక అధికారి ఈ విధంగా తప్పు చేయరని అనుకుంటున్నాను. అందువల్ల ఏంటంటే ఆమె ఇంకా ఏ తప్పులు చేసినా సరే పూర్తి బాధ్యత ఎంఆర్ఓ గారు వహించాల్సి వస్తుంది అని చెప్పి ఈ విధంగా మేము పై అధికారులు కూడా ఈ విషయాన్ని దృష్టికి తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు. నా పేరు కైలాస శ్రీనివాసరెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు. ఈరోజు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు గంగపట్నం వాసి అయిన గొప్ప భారతి అమ్మ వికలాంగురాలని అక్కడ లోకల్గా సెక్రటరీ గారు అక్కడ చాలా శివాయి భూమి ఉంది, అందరూ ఇల్లులు కట్టుకోమన్నారంట. ఒకవేళ పర్టికులర్గా తీస్తే మొత్తం తీసేస్తే అమ్మాయి నాకు తీసేసిన ఇబ్బంది లేదంటుంది. కానీ పర్టికులర్గా అమ్మాయిని టార్గెట్ చేసి అమ్మాయిని అరెస్ట్ చేయడం, వాళ్ళ ఇంటికి వాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం రకరకాలుగా చేస్తున్నారంట సెక్రటరీ. దానివల్ల ఏంటంటే ఈరోజు ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇచ్చాము. ఆల్రెడీ అంతకుముందు ఒక ఆక్రమణలు అనేవి మండలం మొత్తం ఉన్నాయి. కానీ పర్టికులర్గా ఆక్రమణలు దొరికిస్తే మండలం అంతా దొరికించవచ్చు, ఇబ్బంది లేదు. అందులో ఆ గ్రామంలో కూడా చాలా ఆక్రమణలు ఉన్నాయి, అన్నీ దొరికించవచ్చు. పర్టికులర్గా ఒక వికలాంగురాల మీదకి పోయి ఆ అమ్మాయి మీద పదే అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి ఇల్లు దొరికించాలంటే మొత్తం ఇల్లు దొరికిస్తే బాగుంటుంది అనేది మేము భావిస్తున్నాము. మేము ఎప్పుడు అంటే పర్టికులర్గా అధికారులు చేశారని మనం ఏం అనము. కానీ అదంతా అది చూసి మండలం అంతా ఎన్ని తొలగించేటట్టుగా ఉంటే అమ్మాయిది కూడా తొలగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆ అమ్మాయి వికలాంగురాలు కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిది ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి మనవించుకుంటున్నాం. ఏం పేరు నీది, ఏ ఊరు? అది గంగపట్నం భారతి. నేను అక్కడ ఇల్లు వేసుకుంటే అది ఫారం బాక్స్ స్థలం అని సార్ వచ్చి తీసేస్తాం జేసీబీ తీసుకొస్తాము అని చెప్తున్నాడు. ఏ రాత్రం చీరాల నుంచి వచ్చాడు సార్. అతను వచ్చి అక్కడ అంతా అడ్డగించుకొని అక్కడ ఇల్లు సచివాలయం కంప్లైంట్ ఇచ్చాడు. గవర్నమెంట్ స్థలంలో ఇల్లు వేస్తుంది అమ్మాయి అని. అక్కడ సారు సెక్రటరీ సార్ వచ్చాడు, వచ్చి తీసేయండి ఇది గవర్నమెంట్ స్థలం అని చెప్పాడు. మేము లోపలికి వేసుకున్నాం సార్. తీసేస్తే అందరికీ తీసేయాలి కదా, నా ఒక్కదాన్నే తీసేస్తున్నాడు. అతను కూడా గవర్నమెంట్ స్థలంలో అడ్డగిచ్చేస్తున్నాడు. దాన్ని కూడా తీసేయంటే దాన్ని తీయట్లేదు. నేనేమంటే అంటే నీ ఒక్కదాన్నే తీయమని చెప్తున్నాడు. ఒక్కదాన్నే తీయమని చెప్తున్నాడు. వచ్చినప్పుడల్లా టార్చర్ పెడతా ఉన్నాడు, తీసేయండి అని. నాకు మా తమ్ముడు కుదరలేదు సార్. నేను బయటకు వచ్చేసాను. నా పరిస్థితి ఏంది, ఆ ఇల్లు తీసేయమంటే నేను అక్కడికి వెళ్ళాలి. నేను వికలాంగుల్ని, నాకు ఎక్కడ ఆదరవు లేదు. కొద్ది రోజులు బాడిగింట్లో ఉంటే వాళ్ళు వేసి వెళ్ళిపోమన్నారు. అందుకని అక్కడ నేను రేకులు వేసుకుంటూ వచ్చినప్పుడల్లా తీసేయండి అని సార్ చెప్తామన్నాడు. సరేలే సార్, కరెంటు కాడ ఇవన్నీ కూడా ఇవ్వలేదు సారు. అమ్మ మేము వేరే దగ్గర నుంచి కరెంట్ లేకుంటే నీకు కరెంట్ ఎవరు ఇచ్చారు తీసేయమంటారు అని చెప్తా అన్నారు సార్. నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? నా పరిస్థితి ఏంది, మా అమ్మ నేను సార్ ఉండేది, మాకు మా తమ్ముడు కుదరట్లేదు. నా పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడిగితే మీకు అంగన్వాడీ స్కూల్ ఇస్తాను అక్కడ కాపురం ఉండండి అని చెప్తున్నాడు సార్. అంగన్వాడీ స్కూల్ ఏంటి సార్ మాకు ఇచ్చేది, మాకు ఇది కావాలి
లేకపోతే బాత్రూమ్ స్థలం ఇచ్చేయమని చెప్తున్నాడు. కొంచెం స్థలం ఉంది సార్ అక్కడ, బాత్రూమ్ అది ఇచ్చేయమని అన్నాడు. బాత్రూమ్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి సార్ అని చెప్పాను. నీకు ఏరే దగ్గర స్థలం చూపిస్తాను, ఇల్లు అక్కడ పెట్టుకొని బాత్రూమ్కి ఎక్కడికి వెళ్ళాలి సార్, కాళ్ళు ఏందని నేను ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అంటే గమ్ముగా సైలెంట్గా వెళ్ళిపోతున్నాను. వచ్చినప్పుడల్లా టార్చర్ పెడతా ఉంటాడు సార్ అతను. ఇతను వెళ్ళి అతను కంప్లైంట్ ఇచ్చింది సార్ ఏంటంటే అతను అంటే చీరాల నుంచి వచ్చి ఇక్కడ కాపురం ఉన్నాడు, ఆయన ఆక్రమించుకున్నాడా, అక్కడ ఆయన ఆక్రమించుకున్నాడు. అతను వెళ్ళి కంప్లైంట్ బట్టి ఇంత రాద్దంతా నేసేస్తున్నాడు సార్. ఆ సారు అతనే సగం కంప్లైంట్ ఇచ్చేసేది బాగా స్ట్రాంగ్గా పెట్టినట్టున్నాడు. మా ఊరు పెద్ద మనుషులు నడితే వాళ్ళు వచ్చి నాకు మాట్లాడతామని చెప్పారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు. నాకేం న్యాయం చేయట్లేదు. అందరూ ప్రభుత్వం న్యాయం చేస్తారంటారు. నా కాడు నిందే లాక్కుంటారు. నేను అక్కడ ఆ ఊళ్ళోనే పుట్టి ఆ ఊళ్ళోనే పెరిగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.